దసరా నవరాత్రి వేడుకలు పై శ్రీతన్ టాక్స్ తెలుగు. శ్రద్ధతో చల్లని గాలి వీస్తుంది. శ్రీతన్ తన తండ్రి హర్షతో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. నాన్న, దసరా నవరాత్రులు ఎప్పుడు మొదలవుతాయి అని శ్రీతన్ అడిగాడు. రేపటి నుంచే మొదలవుతాయి శ్రీతన్ అని హర్ష చిరునవ్వుతో చెప్పాడు. మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా అలంకరిస్తారు. ఆ తర్వాత 9 రోజులు అమ్మవారిని ఒక్కో రూపంలో పూజిస్తారు. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన రంగు దుస్తులు ధరిస్తారు. శ్రీతన్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మొదటి రోజు వాడు తెల్లని దుస్తులు ధరించి పూజకు వెళ్లారు. అమ్మవారి విగ్రహం శైలపుత్రి రూపంలో చాలా అందంగా ఉంది. శ్రీతన్ భక్తితో నమస్కరించాడు. రెండో రోజు బ్రహ్మచారిణి, మూడో రోజు చంద్రగంట, నాలుగో రోజు కుష్మండ, ఐదో రోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయిని, ఏడో రోజు కాలరాత్రి, ఎనిమిదో రోజు మహాగౌరి రూపంలో అమ్మవారిని పూజించారు. 9వ రోజు దుర్గాదేవిని సిద్ధిదాత్రిగా అలంకరించారు. ఆ రోజు శ్రీతన్ ఇంట్లో బొమ్మల కొలువు చూశాడు. రకరకాల బొమ్మలు చాలా అందంగా కనిపించాయి. బొమ్మల కొలువులో రాజులు, రాణులు, దేవతలు, జంతువులు, పక్షులు, అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. శ్రీతన్ వాటిని ముట్టుకోవాలని అనుకున్నాడు. కానీ హర్ష అది కేవలం చూడడానికి మాత్రమే అని చెప్పాడు. రేపు విజయదశమి శ్రీతన్. ఆ రోజున రావణుడిని రాముడు సంహరించిన రోజు, చెడుపై మంచి విజయం సాధించిన రోజు అని హర్ష చెప్పాడు. విజయదశమి రోజున హర్ష, శ్రీతన్ కలిసి పెద్ద రావణుడి బొమ్మను దహనం చేయడానికి వెళ్లారు. ఆకాశంలో బాణసంచా మెరుస్తోంది. శ్రీతన్ చాలా ఆనందంగా ఉన్నాడు. దసరా నవరాత్రులు కేవలం పూజలు మాత్రమే కాదు, మంచి పనులు చేసి చెడుపై విజయం సాధించడం అని శ్రీతన్ అర్థం చేసుకున్నాడు.